ప్రతి చోటా ఒక అంచు ఉంటుంది. తెలిసిన దానికి మరియు తెలియని దానికి మధ్య ఉండే ఒక సరిహద్దు. బాపలపల్లి గ్రామానికి ఆ అంచు ఒక చాలా పాత విల్లో వృక్షం ద్వారా గుర్తించబడింది. దాని కొమ్మలు వెండి పచ్చరంగు తెరల నేలను తాకుతూ ఉండేవి. చివరి ఇంటి తోట క్రూరమైన మరియు పురాతనమైన అడవిని కలిసే చోట అది నిలబడుండేది. గ్రామస్తులు దాని పక్కనుండి వెళ్లేటప్పుడు తల ఊపుతూ బహుశా కొంచెం భక్తిభావంతో ఉండవచ్చు, కాని ఎక్కువగా దాన్ని ఒంటరిగానే వదిలేశారు. అది వారికి కేవలం చివరి వృక్షం, కాని సీమలత అనే అమ్మాయికి మాత్రం అది అన్నిటికీ ఆరంభం. సీమలత నిశ్శబ్దపు మూలల్ని ఇష్టపడే పిల్ల. మిగిలినవారు ధూళి నిండిన చౌరస్తాలో రాళ్లను తన్నే ఆటలాడుకుంటుంటే ఆమె మాత్రం సీతాకోకచిలుకల సాంగత్యాన్ని మరియు మేఘాలలో తను ఊహించుకునే కథలను ఇష్టపడేది. ఆమె ప్రతి విషయాన్ని లోతుగా అనుభవిస్తుంది. రాలిన పిచుక ఈక ఇచ్చే ఒంటరితనాన్ని, ఎండలో వెచ్చబడిన నేల ఇచ్చే ఆనందాన్ని ఆమె అర్థం చేసుకోగలదు. అందుకే కాబోలు ఆమె ఆ పెద్ద విల్లో వైపు ఆకర్షితురాలైంది. ఒక మధ్యాహ్నం తనను వింతపిల్ల అని పిలిచే తోటి పిల్లల అనాలోచిత మాటల వల్ల గాయపడి తన బాధను ఆ చెట్టు దగ్గరకు తీసుకువెళ్ళింది. ఆమె తన చిన్న అరచేతిని ఆ చెట్టు యొక్క లోతైన గీతలున్న బెరడుపై ఆనించింది. అది చల్లగా గరుకుగా ఉంది. నువ్వు ఎన్నో ఏళ్లు చూసుంటావు కదా? ఆమె మెల్లగా గుసగుసలాడింది. నీకెప్పుడైనా ఒంటరిగా అనిపిస్తుందా? అక్కడ గాలి నిశ్చలంగా ఉన్నా చెట్టు దగ్గర మాత్రం ఒక్కసారిగా కదలిక వచ్చింది. ఆకులన్నీ ఒక్కసారిగా గళగళలాడాయి. ఒక మెరిసే ఆకు మిగిలిన వాటికంటే ప్రకాశవంతమైనది ఆమె తలపై రాలింది. అప్పుడు ఆమె మనసులో ఒక అనుభూతి వికసించింది. అది శబ్దంతో కూడిన గొంతు కాదు, అది ఒక భావన. వేర్ల లోతుల్లో ఉండే ప్రశాంతత, ఆకుల ద్వారా సూర్యరశ్మిని మెల్లగా ఆస్వాదించడం, నిశ్శబ్దంగా గమనించిన వేల కొద్దీ సూర్యోదయాలు మరియు సూర్యాస్తమయాల అనుభవం అది. దాని వెంటే ఒక మృదువైన, ఆహ్వానించే ఉత్సాహం కూడా ఆమెకు స్పర్శించింది. ఈ ప్రపంచం తరచుగా చాలా శబ్దంతో నిండి ఉంటుంది. నీ జాతివారు చాలా వేగంగా ఉంటారు, కాని నీ నిశ్శబ్దం ఒక విభిన్నమైన పాటలా ఉంది. సీమలత గుండె వేగంగా కొట్టుకుంది. నేను చెప్పేది వినగలవా? నేను నిన్ను అనుభూతి చెందుతున్నాను అన్న సమాధానం వచ్చింది. అది ఒక అవగాహనతో కూడిన గళగళ శబ్దం. నీ వేళ్లమీద నీ పాదాల స్పర్శ ఒక మృదువైన తట్టు వంటిది. ఈరోజు నీ బాధ ఒక నిదానమైన బూడిదరంగు వర్షంలాంటిది. చెవులతో మాత్రమే కాకుండా ఆత్మ అనే నేలతో వినే వ్యక్తి కోసం నేను చాలా కాలంగా ఎదురుచూశాను. అలా ఒక అసాధారణమైన స్నేహం మొదలైంది. సీమలత ప్రతిరోజూ అక్కడికి వెళ్లేది. ఆమె ఆ చెట్టుకు విస్పర్ అని పేరు పెట్టింది. ఆమె సెలయేరు నుండి చల్లని నీళ్లు తెచ్చి దానికి పోసేది. అక్కడ తిరిగే చేపల గురించి విశేషాలు చెప్పేది. తన నాన్నమ్మ నేర్పిన పాటలు పాడేది. ప్రతిగా విస్పర్ తన జ్ఞానాన్ని పంచుకుంది. ప్రకృతి భాషను ఆమెకు నేర్పింది. గాలిలోని ఒత్తిడిని బట్టి రాబోయే వాతావరణాన్ని ఎలా చదవాలో, గాలిలోని వాసనను బట్టి తీయని అడవి పండ్లు ఎక్కడ దొరకతాయో నేర్పింది. మూసిన కళ్లపై కలల చిత్రాలలా అడవి జ్ఞాపకాలని చూపించింది. బంగారు కొమ్ములున్న దుప్పి, శతాబ్దాల క్రితం కురిసిన మొదటి మంచు, నదిలో రాళ్లు మెల్లగా సాగే ప్రయాణం. ఈ రహస్య స్నేహంలో సీమలత వికసించింది. కాని గ్రామంలో కళ్ళుంటాయి మరియు రహస్యాలు చాలా సున్నితమైనవి. సీమలత ఎక్కువసేపు అడవి అంచున ఉండడం, ఒంటరిగా మాట్లాడుకోవడం పెద్దలు గమనించారు. ఆమె చెట్టు కింద కూర్చున్నప్పుడు ఆ విల్లో చెట్టు కొన్నిసార్లు వింతైన కాంతితో మెరుస్తూ ఉండడం వారు చూశారు. వారి మనసుల్లో భయం అనే ముళ్ల కలుపు మొక్క పెరగడం మొదలైంది. ఆ చెట్టు పాతకాలపు మంత్రవిద్య అని బావి దగ్గర గుసగుసలాడుకున్నారు. అది సురక్షితం కాదు, దాన్ని అర్థం చేసుకోలేం. గ్రామ పెద్ద అర్జున్, ఒక మంచి మనిషి, ఆమెను హెచ్చరించాడు. సీమలత, బిడ్డా అన్నాడామె భుజంపై చెయ్యి వేసి శాంతంగా. ప్రపంచం అంచున ఉండే కొన్ని విషయాలను దూరం నుండి చూడడమే మంచిది. ఆ చెట్టు అది మనలాంటిది కాదు. ఆమె తల్లిదండ్రులు ప్రేమతోనే, కాని భయపడి ఆమెను అక్కడికి వెళ్లవద్దని కోరారు. మిగిలిన పిల్లలు ఇప్పుడు ఆమెను అనుమానంగా చూడ్డం మొదలుపెట్టారు. మంత్రగత్తె పిల్ల అనే మాట ఎవరూ పైకి అనలేదు, కాని అది ఆమె చుట్టూ గాలిలో మంచులా పేరుకుపోయింది. ఆమె గుండె మునటికంటే లోతైన ఒంటరితనంతో భారమైంది. ఆమె ఏడుస్తూ విస్పర్ దగ్గరకు పరుగెత్తింది. వాళ్లు భయపడుతున్నారు అని దాని వేళ్లమీద తలపెట్టి ఏడ్చింది. నిన్ను ప్రమాదం అనుకుంటున్నారు.
ఊరిని కాపాడడానికి నిన్ను నరికేయాలని మాట్లాడుతున్నారు. అప్పుడు విల్లో కొమ్మలు ఆమెను బంధించడానికి కాకుండా లాలించడానికన్నట్లుగా చుట్టుముట్టాయి. నేలలోపల ఒక పెద్ద ప్రకంపన వచ్చింది. అది కోపం కాదు, ఒక ఏకాగ్రత. ఆమె మనసులోని ఆ మృదువైన ఉనికి ఒక్కసారిగా చాలా పదునైన హెచ్చరికగా మారింది. రాబోయే ప్రమాదం గురించి వారు భయపడడం సరైనదే, కాని అది నా నుండి కాదు. చిన్నారి వేరా, ఇంకా లోతుగా గమనించు. ఆ చెట్టు మార్గదర్శకంలో సీమలత తన 2 చేతుల్ని నేలపై ఆనించింది. ఆమె స్పృశ విస్పర్ వేర్ల ద్వారా నేల లోతుల్లోకి వెళ్ళింది. తడిమట్టిని, జారుడు బండరాళ్లను ఆమె అనుభవించింది. గ్రామం వెనుక ఉన్న పర్వతం వారాలుగా కురిసిన వర్షాల వల్ల నీటితో నిండిపోయి భారంగా మారింది. అది నిండి పొర్లుతున్న గిన్నెలా ఉంది. ఆ చీకటి లోతుల్లో ఏదో విరిగిపోతోంది. చంద్రుడు శిఖరానికి చేరుకున్నప్పుడు కొండ విరిగిపోతుంది. మట్టి, రాళ్ల ప్రవాహం ఈ అడవిని, ఈ గ్రామాన్ని సమాధి చేస్తుంది. నీవు వారికి చెప్పాలి, వారందరూ ఎత్తైన మైదానానికి వెళ్ళిపోవాలి. వాళ్లు నా మాట నమ్మరు, సీమలత నిరాశగా అరిచింది. వాళ్లు నమ్మేలా చెయ్యాలి. విస్పర్ పట్టుబడింది. నీవే మా మధ్య వారధివి, వెళ్ళు, ఇప్పుడే వెళ్ళు. సీమలత పరుగెత్తింది. తన ఊపిరి ఆగిపోతున్నా లెక్క చేయలేదు. గ్రామ చౌరస్తాకు వెళ్లి, కొండ విరిగిపోబోతోంది, కొండచర్యలు విరిగిపోతున్నాయి, అందరూ ఎత్తైన మైదానానికి వెళ్ళండి, ఇప్పుడే వెళ్ళండి అని గట్టిగా అరిచింది. మొదట నిశ్శబ్దం, ఆ తర్వాత అనుమానాలు మొదలయ్యాయి. పెద్ద అర్జున్ ముందుకు వచ్చి, సీమలత, ఇది చాలా పెద్ద విషయం, దీనికి ఆధారమేమిటి? నీ చెట్టు చెప్పిన గుసగుసలాడా అని అడిగాడు. అవి గుసగుసలు కాదు, అది రాయి మరియు నీటిలోని సత్యం. దయచేసి ఆ చెట్టును చూడండి, ఒక్కసారి చూడండి. అదే సమయంలో ఆ తోట నుండి ఒక పెద్ద శబ్దం వినిపించింది. అందరూ అటువైపు చూశారు. ఆ పెద్ద విల్లో చెట్టు ఒక పచ్చని కాంతితో పచ్చల మంటలా వెలిగిపోతోంది. గాలి లేకపోయినా దాని కొమ్మలన్నీ పైకి లేచి ఎత్తైన మైదానం వైపు దారిని చూపిస్తున్నాయి. అది ఎవరూ కాదనలేని ఒక అద్భుతమైన సంకేతం. అనుమానాలు పటాపంచలయ్యాయి. గ్రామం ఒక్కసారిగా కదిలింది. పిల్లల్ని, పశువుల్ని, ముఖ్యమైన వస్తువుల్ని తీసుకుని గ్రామస్తులందరూ ఎత్తైన మైదానం వైపు పరిగెత్తారు. సీమలత మరియు ఆమె తల్లిదండ్రులు చివరిగా వెళ్లారు. వారు ఎత్తైన మైదానానికి చేరుకునేసరికి పున్నమి చంద్రుడు పర్వతంపైకి వచ్చాడు. ఒక్క క్షణం అంతా నిశ్శబ్దం. ఆ తర్వాత ఒక భయంకరమైన గర్జన వినిపించింది. పర్వతంలోని ఒక పెద్ద భాగం నీటిలా కరిగి కిందకు రావడం వారు చూశారు. అది మట్టి, చెట్లు, బండరాళ్లతో కూడిన ఒక పెద్ద ప్రవాహంలా గ్రామం వైపు దూసుకువచ్చింది. అది అడవిని మింగుతూనే మెరుస్తున్న విల్లో చెట్టు వైపు దూసుకువచ్చింది. గ్రామస్తులందరూ భయంతో కేకలేశారు. కాని అప్పుడు విస్పర్ రంగంలోకి దిగింది. దాని కాంతి ఒక రక్షణ కవచంలా గ్రామం చుట్టూ వ్యాపించింది. దాని వేళ్లు నేల నుండి బయటకు వచ్చి కాంతి తీగల్లా ఒక పెద్ద వలలా అల్లుకున్నాయి. ఆ మట్టి ప్రవాహం చెట్టును తాకినప్పుడు భయంకరమైన శబ్దం వచ్చింది. కాని ఆ కవచం నిలబడింది. ఆ మృతి ప్రవాహం గ్రామాన్ని తాకకుండా రెండుగా విడిపోయి పక్కనుండి వెళ్ళిపోయింది. అంతా శాంతించిన తర్వాత బాపలపల్లి గ్రామం క్షేమంగా ఉంది. విస్పర్ కాంతి మెల్లగా తగ్గింది. అది అలిసిపోయినట్టుగా దాని కొమ్మలు వాలాయి. ఎవరూ మాట్లాడలేదు. కిందకు నడిచేటప్పుడు అందరిలోనూ ఒక భక్తిభావం నిండింది. అర్జున్ అందర్నీ నేరుగా ఆ చెట్టు దగ్గరకు తీసుకువెళ్లాడు. విస్పర్ ఇప్పుడు చాలా పాతది, అలిసిపోయినట్టుగా ఉంది. సీమలత పరుగెత్తి ఆ చెట్టును హత్తుకుంది. మమ్మల్ని కాపాడావు, ఆమె మెల్లగా అంది. మనం కాపాడుకున్నాం. ఒక సన్నని భావన ఆమె మనసులో మెదిలింది. పెద్ద అర్జున్ ముందుకు వచ్చి ఆ చెట్టును, అమ్మాయిని చూశాడు. అతను మోకాళ్లపై నిలబడి అతని వెంటే గ్రామస్తులందరూ అలాగే చేశారు. మమ్మల్ని క్షమించు అన్నాడు బాధతో. మనం భయంతో అద్భుతాన్ని గుర్తించలేకపోయాం. సీమలత, నువ్వు మాకు శాపం కాదు, నువ్వు మా మధ్య ఉన్న అత్యంత విలువైన వారధివి. ఇది కేవలం చెట్టు కాదు, ఈ నేల యొక్క ప్రాణం. అప్పటినుండి అంతా మారిపోయింది. గ్రామస్తులు ఆ చెట్టును గౌరవంగా చూడడం మొదలుపెట్టారు. దానికి కానుకలిచ్చేవారు. సీమలత పెరిగి పెద్దదయింది. ఆమె ఆ గ్రామానికి మరియు ప్రకృతికి మధ్య వారధిగా మారింది. చివరి వృక్షం ఇప్పుడు అందరి హృదయాల్లో నిలిచింది. అది మనుష్యులకి మరియు ప్రకృతికి మధ్య ఉన్న ఒక అద్భుతమైన బంధనిగా.